తులసి ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఇందాక గుడి బయట అడ్డంగా దొరికిపోయింది. ముందు నుంచి ఆ తులసి మీద నాకు అస్సలు మంచి అభిప్రాయమే లేదు. ఆ నెగటివ్ ఫీలింగ్ తోనే ఈశ్వర్ని పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాను. కానీ మండపంలో నువ్వు నాన్న చాలా ఎమోషనల్ గా బలవంతంగా నన్ను ఒప్పించి పెళ్లి జరిపించారు. పెళ్ళైన కొన్నాళ్లకే ఆ తులసి ఏంటో, ఎంత స్వార్థపర్రాలో నాకు అర్థమైపోయింది. అందుకే తెగదంపులు చేసుకొని వచ్చేశాను. అక్క, తులసి ఆంటీ అలా నటించడానికి సరైన కారణం ఉందేమో. నువ్వు అలా ఎందుకు ఆలోచించవక్క? ఏంటే సరైన కారణం? కారణం ఏదైనా మనందరినీ చీట్ చేయడం తప్పే కదా, మోసం కదా. అమ్మా, నా జీవితం ఇలా అవ్వడానికి, ఇది జరగడానికి నువ్వు నాన్న కూడా కారణమే. అదేంటి అలా అంటావు? ఆ తులసమ్మ ఇంత నాటకం ఆడుతుందని మేమేమన్నా కలగన్నావా? ఆవిడ నోటికి ఊరంతా భయపడతారు, మనం కూడా భయపడ్డాం. కానీ ఈశ్వర్ మంచి అబ్బాయి అని, పైగా నువ్వు ప్రేమించావని నేను ఊరుకున్నాను. మోసపోయానని నువ్వు పుట్టింటికొచ్చి ఏం సాధిస్తావు? పెళ్ళైన 4 రోజులకే నీ కూతురు పుట్టింటికొచ్చిందేంటని ఇరుగు పొరుగు నన్ను అడుగుతారు. మనం ఎన్ని కారణాలని చెప్తాం? ఆయన మోసం చేసిన మనిషి పశ్చాత్తాపానికి గురవ్వాలే కాని నీకు నువ్వు శిక్ష వేసుకోవడమేంటి? ఎప్పుడైనా నువ్వు ఈశ్వర్ మీద అలిగి వస్తే నేను ఒప్పుకుంటానేమో కాని అత్త మీద గొడవతో వస్తే నేను అస్సలు ఒప్పుకోను. తప్పు నీదే అంటాను. మోసం చేసిన మనిషికి నువ్వు తగిన గుణపాఠం చెప్పాలే కాని నీ కాపురం చెడగొట్టుకుంటావా? అమ్మా, నువ్వు అక్కని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావు. చాలా తప్పమ్మా. ఏయ్, నీకేం తెలీదు, నువ్వు ఊరుకోవే. అమ్మా, ఆవేశంలో వచ్చేశాను కానీ నా తప్పేంటో ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే నాకు తెలుస్తుంది. నువ్వు చెప్పమ్మా. నీకన్నీ తెలుసే, కాని ఆవేశంలో సరైన నిర్ణయం తీసుకోవడం నీకు రాలేదు. నీకే కాదు, చాలామంది చేసే తప్పు ఇదే. నీ తప్పు లేకుండా నీకెక్కడైనా అవమానం జరిగితే ఆ చోటు నుండి పక్కకు వెళ్ళకూడదు. నిన్ను అవమానించిన వాళ్లే నిన్ను చూస్తూ కుళ్ళుకునేలా బతకాలి. అది కదా జీవితం అంటే. నందిని కూడా నీతో ఏం చెప్పింది? ఏదైనా నువ్వు ఆ ఇంట్లోనే ఉండి సాధించాలి కదా, ఈశ్వర్తో నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పిందా లేదా? నువ్వు మరి ఇలా వచ్చేస్తే ఆ నందిని కూడా నిన్ను చూసి నవ్వుతుంది. నీకు నవ్వులు, సానుభూతి, ఒంటరితనం కావాలంటే రా, వచ్చి పుట్టింట్లో ఉండు. నువ్వొచ్చి కూర్చుంటే పెళ్ళిడికొచ్చిన నీ చెల్లి జీవితం కూడా ఒక ప్రశ్నార్థకం అవుతుంది. వెనక్కి తిరిగి వెళ్ళు. నీ లైఫ్ని నువ్వు గర్వంగా ప్లాన్ చేసుకో. ఆ తులసి చేసిన మోసానికి సరైన బుద్ధి చెప్పు. వెళ్తానమ్మా, నేను మెట్టింట్లోనే ఉంటాను. ఆ తులసికి బుద్ధి చెప్తాను. ఝాన్సీ, మాట్లాడుతూ మాట్లాడుతూ ఆలోచనలో పడి అలా వెళ్ళిపోతున్నావేంటి? మీరు నన్ను ఇంట్రోగేషన్ చేస్తున్నారో ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కాక ఆలోచనలో పడిపోయాను. ఝాన్సీ, నువ్వు మా ఈశ్వర్ ప్రేమించుకున్నారని తెలిసి మీ ఇద్దరిని ఒక్కటి చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. కానీ ఈ పెళ్లి ప్రయత్నాల కంటే ముందు మనం ఒకరికొకరు తారసపడ్డాం. నువ్వు నన్ను అపార్థం చేసుకోవడం జరిగింది.
ఇంకా నువ్వు అదే దృష్టితో నన్ను చూస్తున్నావు గనక నేను మీ పెళ్లి కోసం దాచిన ఒక్క నిజం పెద్ద నేరంగా కనిపిస్తుంది. నేరంలా కనిపించడం ఏంటి? అది ముమ్మాటికి నేరమే. ఝాన్సీ, నేరం నేరం అని పదే పదే నా మనసుని ఇంకా గాయం చేయకు ఝాన్సీ. నువ్వు నన్ను ఊరే వదిలి వెళ్ళిపోమ్మంటే ఒప్పుకున్నదాన్ని, పెళ్ళప్పుడు మండపంలో ఉండకూడదంటే ఒప్పుకున్నదాన్ని. మీ అమ్మా నాన్నలు మా ఈశ్వర్ని ఎల్లరెక్కో రమ్మన్నా, వేరు కాపురం పెట్టిస్తామన్నా ఒప్పుకున్నదాన్ని. మీ సంతోషం కోసం ఇంత ఆలోచించే నేను నీ మనసు ఎలా నొప్పిస్తాను? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించినా 100 సార్లు ఆలోచించినా నీ తప్పుల్ని మాత్రం అస్సలు క్షమించను. ఝాన్సీ, ఒక ఇంట్లో మనం కలిసి ఉంటున్నప్పుడు పంతాలతోనూ కోపాలతోనూ సాధించేదేమీ ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతేనే ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది. కుటుంబం గురించి, విలువల గురించి నువ్వు బానే చెప్తున్నావు, కానీ నా సంతోషం నేను ఎక్కడ వెతుక్కోవాలో నాకు బాగా తెలుసు. అంటే నేను సర్దుకుపోయి ఇక్కడ ఉండాలో, పంతంతో ఇక్కడ ఉండాలో అది నువ్వు డిసైడ్ చేసేది కాదు. అది నా ఇష్టం. నాకు ఈశ్వర్కి భార్యగా ఉండడం ఇష్టమే, కానీ నీకు కోడలిగా మాత్రం కాదు. చూడు, నా 3 కొడుకులకి నేనంటే ప్రాణం. నువ్విలా ఆలోచిస్తున్నావని ఈశ్వర్కి తెలిస్తే ఈశ్వర్ అస్సలు తట్టుకోలేడు. నీ మీద వాడుకున్న ప్రేమ, గౌరవం పోతాయి. ఈశ్వర్ నేను ఇప్పుడు భార్యాభర్తలం. మా ఇద్దరి మధ్య సమస్యలు, సంతోషాలు, సర్దుబాట్లు అన్నీ మేము చూసుకుంటాం. నీ ఇన్వాల్వ్మెంట్ ఏం అవసరం లేదు. అంటే మీ కాపురం మీదే, మీ ఇష్టాలు మీవే అంటున్నావా? అంతేగా మరి. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు ఝాన్సీ. కలిసి ఉండాలని కోరుకునే కోడలు ఇలా వేరు చేసి మాట్లాడదు. అలా నువ్వు వేరు చేసి మాట్లాడితే నేను అస్సలు భరించలేను. భరించకుండా ఏం చేస్తావు? నువ్వు కూడా నా కూతురులాంటి దానివే కదా. నీ ఆలోచన విధానం మారుస్తాను. ఈ కుటుంబంలో మాతో నువ్వెలా కలిసి ఉండాలో నేర్పిస్తాను. అంటే ఇప్పుడు మీ దగ్గర నేను పాఠాలు నేర్చుకోవాలా? మీకంత అవకాశం ఇవ్వను. నాకంత అవసరం కూడా రాదు. హ, అవసరం ఉందని ఖచ్చితంగా కనిపిస్తుంటే లేదంటావేంటి ఝాన్సీ? క్లాసు, కౌన్సిలింగ్, ప్రాక్టికల్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడే నువ్వు మా అందరి దారిలోకి వస్తావు. అలా నిన్ను రప్పిస్తాను. నా దారి వేరు. నువ్వు ఎలా రప్పిస్తావో నేను చూస్తాను. నువ్వే చూస్తావు కదా. అంటే నాతోనే ఛాలెంజా? నువ్వేమైనా అనుకో, నిన్ను మారుస్తాననేది మాత్రం నిజం. రేవతి, నీకు దండం పెడతాను. ఈ రోజుకి ఈ పాఠాలు చాలు ప్లీజ్. విష్ణు, ఎంత కష్టపడి చదివితే అంత మంచిది. నీలాగే కొన్ని వేల మంది రాసే వాళ్ళలో నీకు జాబ్ రావాలి అంటే గనక నువ్వు ఎక్కువ స్కోర్ చేయాలి. అలాంటప్పుడే నువ్వు జాబ్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేను ఖచ్చితంగా ఒక పెద్ద జాబ్ సంపాదించాలని నువ్వెందుకు ఫిక్స్ అయ్యావు? కానీ నాకు ఇక్కడ నరకం కనిపిస్తుంది. బుర్ర వేడెక్కిపోతుంది. నీ బుర్ర వేడెక్కినా తిరిగినా నీ బుర్రలోకి ఈ పాఠాలన్నీ వెళ్లాల్సిందే. చదివిందంతా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇంకొక హాఫ్ అన్ అవర్ చదువు చాలు. ఎక్కువసేపు అయితే ఎక్కింది కాస్త పోతుంది. ఇంతవరకు ఎగ్జామ్ పాఠాలు చాలు రేవతి. నువ్వు చెప్పే పాఠాలని నేను వింటున్నాను కదా. ఇప్పుడు నేను చెప్పే పాఠం నువ్వు వినాలి. ఏం పాఠం? శోభనం పాఠం. నీకు బాగా ఎక్కువయ్యింది. జాబ్ వచ్చేంత వరకు ఆ ఒక్కటి అడగని చెప్పాను కదా. రేవతి 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 ప్లీజ్ రేవతి. యుగ యుగాలు ఎదురు చూశాక నా పెళ్ళయింది. తీరా పెళ్ళయ్యాక శోభనం ఇలా పోస్ట్ పోన్ చేస్తే నేనేం కావాలి? మన
శోభనం జరిగిపోయిందనుకో, నేను చాలా ఫ్రీ అయిపోతాను. అప్పుడు నా ఏకాగ్రత అంతా చదువుకోవడం మీదే ఉంటుంది కదా. ప్లీజ్ 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 రేవతి, ఒప్పుకోవా ప్లీజ్. నా మీద ఏకాగ్రత నీకొద్దని చెప్తుంటే మళ్ళీ నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? ఈ పప్పులేమీ ఉడకవు. అయ్యో పాపమని నేను నీ మీద జాలి పడే ఛాన్సే లేదు. ప్లీజ్ రేవతి, అలా అనకు ప్లీజ్. నాకొక్క ఫస్ట్ నైట్ చాలు. ఎగ్జామ్స్ అయ్యేదాకా ఇంకా అస్సలు అడగను. కుదరదు. నేను నీకో కండిషన్ పెట్టాను. మనిద్దరి మధ్య గీత గీశాను. ఆ గీతని నువ్వు అస్సలు దాటడానికి వీల్లేదు. అది కాదు రేవతి, అర్థం చేసుకో ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి హాల్లో పడుకుంటాను. హాల్లో పడుకుంటావా? గొప్ప దానివే. నిన్ను అలా చూసిందనుకో, నేనేం సమాధానం చెప్పాలి? మన గుట్టు రట్టు చేయకు. నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటా. వెరీ గుడ్ బాయ్. స్వీట్ డ్రీమ్స్. దీనికేం తక్కువ లేదు. ఈ గాల్లో రొమాన్స్కి స్వీట్ డ్రీమ్స్ ఏమొస్తాయి? తన కర్మ. పెళ్లికి ముందు ఎప్పుడో యాక్సిడెంటల్గా జరిగిన విషయాన్ని ఝాన్సీ అంత సీరియస్గా తీసుకోవడం ఏంటో, అమ్మని అర్థం చేసుకోకపోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఝాన్సీని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. ఝాన్సీ రా రా రా, ఇలా కూర్చో. కూర్చుంటాను, కానీ ముందు ఏ విషయం గురించి మాట్లాడాలో చెప్పు. అంటే ప్రస్తుతానికి మన ముందున్న ఒకే ఒక టాపిక్, అమ్మని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం. నీతో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అమ్మ అప్పుడే మాతో చెప్పింది. మీ ఫస్ట్ మీటింగ్లోనే నీకు కోపం ఎక్కువ అని అమ్మ నోటీస్ చేసింది. ఆ తర్వాత మనం ప్రేమించుకున్న విషయం తెలిసింది. మా అమ్మ అనవసరమైన విషయాల్లో తలదూరుస్తుంది, ఎక్కువ మాట్లాడుతుందన్న రూమర్ ఉండడం వల్ల ఈ సంబంధం ఎక్కడ తెగిపోతుందో అన్న భయంతో నీకెదురు పడ్డానికే వెనకడుగు వేసింది. అందుకే పెళ్లి చూపుల్లో కానీ నిశ్చితార్థంలో కానీ నీ కంట పడకుండా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది. వాటన్నిటికీ నువ్వు రియాక్ట్ అవ్వడం, పనిష్మెంట్ ఇవ్వడం జరిగిపోయింది. నిజానికి నువ్వు అమ్మని ఊరు వదిలి వెళ్ళమని చెప్పడం వల్లే అమ్మ ఇల్లు వదిలి వెళ్ళింది. అలా వెళ్ళడం వల్లే యాక్సిడెంట్ జరిగింది. అంటే మీ అమ్మకి యాక్సిడెంట్కి కారణం నేనే అంటావు? నా ఉద్దేశం అది కాదు ఝాన్సీ. జరిగిందంతా చెప్పి కారణం నేనే అని ఫైనల్ గా చెప్పావు. దాని ఉద్దేశం అదే కదా ఈశ్వర్? జరిగింది గుర్తు చేయాలని, ఇందులో అమ్మ తప్పుందా నీ తప్పుందా అని క్రాస్ ఎగ్జామినేషన్ చేయట్లేదు. ఏ సందర్భంలో జరిగిందో, అమ్మ ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థం చేసుకుని ఈ టాపిక్ ఇంతటితో వదిలేసి మనం హ్యాపీగా కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం. ఓ, అంటే నువ్వు మీ అమ్మని సమర్థిస్తున్నావు, నన్ను కాంప్రమైజ్ అయి అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా నీతో కాపురం చేయమంటావు, అంతేనా? అర్థం చేసుకోమని నేను ఇంత క్లియర్గా రిక్వెస్ట్ చేస్తుంటే కాంప్రమైజ్ అవ్వాలా అని నువ్వు కొనసాగిస్తున్నావు చూడు. ఇక్కడే నీ మొండితనం, ఈగో తెలుస్తున్నాయి. నాది మొండితనం, ఈగోనా? అంటే నువ్వు కూడా నన్నే తప్పుపడుతున్నావు, కానీ మీ అమ్మ తప్పు ఉందని, మీ అమ్మని క్షమించమని ఒక్క మాట కూడా అనట్లేదు చూడు. నీ వ్యక్తిత్వం కూడా నాకు బాగా అర్థమవుతుంది. ఏంటి
మా అమ్మని క్షమించమని నిన్ను నేను అడగాల? అంటే తప్పంతా మా అమ్మదే అని ఫిక్స్ అయ్యావా? ఫిక్స్ అవ్వడం ఏంటి? అంతా మీ అమ్మ తప్పే, ఇందులో నా తప్పేం లేదు. ఝాన్సీ, మా అమ్మ గురించి తెలియక నువ్వు మాట్లాడుతున్నావని నేను చాలా ఓపిగ్గా నీతో మాట్లాడుతున్నాను. చెప్తుంది అర్థం చేసుకోకపోగా తప్పంతా మా అమ్మదే అని నువ్విలా నిందలు వేయడం చాలా తప్పు. మీ తల్లి కొడుకులిద్దరూ ఒక్కటే రక్తమని నిరూపిస్తున్నావు. మీరందరూ ఒకటే అని నాకు బాగా అర్థమైంది. అయినా కోపంతో వెళ్ళిన నేను తిరిగొచ్చానని ఆలుసయ్యానా? నువ్వు తిరిగి మా ఇంటికి రావడం సంతోషమే, కానీ అమ్మ విషయంలో నువ్వు ఇలా అడ్డం తిరగడం, అర్థం చేసుకోకపోవడమే చాలా బాధగా ఉంది. ఫస్ట్ టైం నీ మీద నాకు చాలా కోపం వస్తుంది. కోపం వస్తుందా? ఎందుకు రాదు? నువ్వు నన్ను సిన్సియర్గా ప్రేమించుంటే నా వైపు కాస్తైనా ఆలోచించేవాడివి. అంటే నువ్వు నా ప్రేమనే అనుమానిస్తున్నావా? ప్రేమిస్తే నా బాధ ఏంటో, నేను ఎందుకింత హర్ట్ అయ్యానో నీకు అర్థమయ్యేది కదా. నేనెందుకింత చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా. నాకు బాగా అర్థమైన విషయం ఒక్కటే, నేనే పంతానికి పోయి మీ అమ్మని ద్వేషిస్తున్నాను, అంతే కదా? అంతే, ఖచ్చితంగా ఇదే నిజం. నీది పంతం కాకపోతే ఇంకేంటి? ఇలా మొండి పట్టుదలతో మా అమ్మదే తప్పు అంటే దీన్ని ప్రేమంటారా? గ్రేట్. నాది మొండి పట్టుదల కాదు. నా లైఫ్ లో పర్సనల్ గా కానీ కెరియర్ లో కానీ నేను చాలా అంటే చాలా డిసిప్లిన్ గా ఉంటాను. నా పర్మిషన్ లేకుండా నా వస్తువు ఒకరు ముట్టుకున్నా అది నాకు అస్సలు నచ్చదు. పర్మిషన్స్, కండిషన్స్ అంటూ నువ్వు ఆఫీస్లో బాస్లా మాట్లాడుతున్నావు. నీ కింద చాలా మంది స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. అందరినీ కమాండ్ చేస్తూ ఉంటూ అదే యాటిట్యూడ్ నీ పర్సనల్ లైఫ్ లో కూడా అలవాటు చేసుకుంటున్నట్టున్నావు. ఒకరి ప్రాణం పోతున్న టైంలో మా అమ్మ నీ కార్ తీసుకువెళ్ళింది. అది హ్యూమానిటీ అని నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? మా అమ్మ అందరికంటే కాస్త ఎక్కువ మాట్లాడుతుంది, కానీ అందరికంటే మంచిగా ఆలోచిస్తుంది. ఏకాదశి అని, శివరాత్రి అని చాలా మంది ఉపవాసాలుంటారు, మౌనవ్రతం చేస్తారు. దానికే తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఒక్క గంట మాట్లాడకుండా ఉండడం ఎంత నరకమో తెలుసా? అలాంటిది మా అమ్మ ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉందంటే అది ఎవరి కోసం? మన కోసమే కదా. మన కోసం కాదు, నీ కోసం, మీ అన్నయ్య కోసం, మీ కుటుంబం కోసం. కొడుకుల పెళ్లిళ్ళు చేయడమే ఆవిడ లక్ష్యంగా పెట్టుకుంది, కానీ అవతల వాళ్ళ సెన్సిటివ్ ఫీలింగ్స్ ని మీ అమ్మ అస్సలు ఆలోచించలేదు. అన్ని ఆలోచించే ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా మౌనం పాటించింది. మౌనం పాటిస్తే కూడా అది తప్పే అని ఆలోచిస్తే ఇంకా నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అయితే మీ అమ్మ అంతా ఒప్పు చేసింది, నేను అర్థం చేసుకోకపోవడమే తప్పు. అవును, ఈ భ్రమలో నుంచి బయటకొచ్చి మీ అమ్మ వైపు తప్పు ఉందని నువ్వు కూడా తెలుసుకునే రోజు వస్తుంది. అంతవరకు మన మధ్యలో ఎలాంటి హ్యాపీనెస్ లేదు. ఓకే? ఓకే. మా అమ్మ చేసింది మోసం కాదు, త్యాగమని, తప్పు నీదే అని నువ్వే తెలుసుకుని నా దగ్గరకు వస్తావు. అయితే ఎవరి తప్పో తేలేదాకా మన ఫస్ట్ నైట్ జరగదు. నాది కూడా ఇదే మాట. ఖచ్చితంగా నువ్వే రియలైజ్ అవుతావు. అంతవరకు నో ఫస్ట్ నైట్.
ఇప్పుడు కూడా మా అమ్మ నేర్పిన సంస్కారమే పాటిస్తున్నాను. నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటాను. టేస్ట్ కొత్తగా చాలా బాగుందమ్మా, సూపర్. కూరలన్నీ చాలా బాగున్నాయమ్మా. అమ్మ రోజుకో రకంగా చాలా వెరైటీలతో అదరగొట్టేస్తున్నాను నేను. అందరూ అత్తయ్యని పొగుడుతున్నారు కానీ ఝాన్సీ మాత్రం పొగడట్లేదు. అంటే ఝాన్సీకి ఈ టేస్టే నచ్చలేదా?